ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పన్నీర్ పరాటా చేస్తున్నాను. ఈ పన్నీర్ పరాటా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తా. దీనికోసం ముందుగా పన్నీర్‌ని గ్రేట్ చేసుకొని ఒక చిన్న బౌల్‌లో తీసుకున్నాను. ఇందులో మనకు కావాల్సినంత ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి వేశాను. ఇందులో కావాలంటే మీరు కొంచెం చిన్నగా చాప్ చేసిన ఆనియన్, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఆ 2 ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇవి బాగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే టేస్ట్ బాగోదు. సో, వన్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని, చపాతీకి మనం ఎలాగైతే కలుపుకుంటామో, అలాగే ఈ పన్నీర్ పరాటా కూడా ఏంటంటే, ఆ డోని చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మనం కలుపుకున్నప్పుడు మనం ఫింగర్ పెట్టి చూస్తే అది లోపలికి దిగేంత సాఫ్ట్‌గా ఉండాలి. ఎప్పుడైతే చపాతీలకి డో రెడీ చేసుకున్నామో, సేమ్ అదే విధంగా రెడీ చేసుకొని, దీన్ని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇస్తే బాగా సాఫ్ట్ అవుతుంది. దాన్ని తీసుకొని మనం ఇప్పుడు ఈ పరాటాకి చేయాలి. బేస్ అనేది ఎప్పుడు మనం చాలా పల్చగా పెట్టుకోవాలి. ఎంత పల్చగా ఉంటే మనకి దానిపైన ఫిల్లింగ్ వస్తుంది కాబట్టి అంత బావుంటుంది. సో, ఈ లేయర్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మనకి బేస్ అనేది అంత పల్చగా ఉండాలి. చాలామంది పన్నీర్ పరాటాని ఏంటంటే పెరుగుతో తీసుకుంటారు. చాలా బావుంటుంది. కొంతమంది పికిల్‌తో తీసుకుంటారు. నేనిక్కడ ఈరోజు కర్రీ తీసుకున్నాను. కర్రీ విత్ పన్నీర్ పరాటా తీసుకున్నాను. నేను ఆల్రెడీ వెజ్ కర్రీ రెడీ చేశాను. అందులో కొంచెం బీన్స్, ఆలు, క్యారెట్ వేసి చేశాను. అందులో కొంచెం కొబ్బరి తురుము కూడా ఏశాను. సో, ఈ కర్రీతో నేను ఈ పన్నీర్ పరాటా తీసుకున్నాను. యాక్చువల్‌గా ఉత్త పన్నీర్ పరాటాని కూడా తినొచ్చు. మనం ఈ పన్నీర్ పరాటాని ఏంటంటే ఎక్కువ ఆయిల్‌తో కాకుండా ఘీతో కాలిస్తే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఈరోజు మొత్తం 3 పరాటాలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాను ఎక్కువగా నేను చపాతీ వాటికి వాడతాను దోసలకిను. సో, ఈ ప్యాన్‌లో చూపిస్తున్నట్టుగా 2 వైపులా మనకి బాగా కాలాలి. లాస్ట్‌లో తీసేసే ముందు మనం కొంచెం ఘీ గాని, బటర్ గాని వేసుకుంటే చాలా బావుంటుంది. క్రిస్పీగా ఉంటుంది. చాలామంది ఈ చపాతీ డో రెడీ చేసినప్పుడు అందులో కొంతమంది రాగి ఫ్లోర్ ఏసుకుంటారు. కొంతమంది మిల్లెట్స్ పౌడర్ కూడా ఏసుకుంటారు. ఇది కూడా మంచిది. నేను ఈరోజు ఉత్త ఆటా తీసుకున్నాను. ఇందులో రాగి ఫ్లోర్ ఏసుకోవడం వల్ల చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా చాలామంది చపాతీ పిండి కలిపినప్పుడు ఏంటంటే, కొంతమందికి చాలా హార్డ్‌గా వస్తుంది. చాలా గట్టిగా వస్తుంది. చేస్తున్నప్పుడు చాలా విరిగిపోయేటట్టుగా ఉంటుంది. మీరైతే ఎటువంటి టిప్స్ ఫాలో అవుతారు సాఫ్ట్‌గా రావడానికి? నేనైతే ఎక్కువ కొన్నిసార్లు హాట్ వాటర్‌తో కలుపుతాను. కొన్నిసార్లు మామూలుగా నార్మల్ వాటర్‌తో కూడా కలుపుతాను. కాకపోతే నేను ఖచ్చితంగా ఘీ అనేది ఏస్తాను. ఘీ వేసి నార్మల్ వాటర్‌తో కలుపుతాను. అలాగా ఎక్కువ సేపు మనం డోకి కలిపితే చాలా సాఫ్ట్‌గా రెడీ అవుతుంది. కొంతమంది ఇందులో కూడా కొంత షుగర్ కూడా ఏస్తారు. కొంచెం సాఫ్ట్‌గా వస్తుందనేసి. ఒక్కొక్కళ్ళు చేస్తారు. మీరైతే ఏది ఎక్కువ ఫాలో అవుతారు? సాఫ్ట్‌గా రావాలంటే ఏ టెక్నిక్ ఎక్కువ యూజ్ చేస్తారు? సో, మొత్తానికి పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! కర్రీ కూడా రెడీ అయిపోయింది. లెట్స్ ఈట్.